శ్రీకాకుళం జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా వైద్యాధికారి డాక్టర్ టీవీ బాలమురళీకృష్ణ అతని సిసి 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మకు రీపోస్టింగ్ ఇవ్వడం కోసం 20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన ఏసీబీ రెడీ హ్యాండెడ్ గా పట్టుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కాంతమ్మ గత కొంతకాలంగా మెడికల్ లీవ్లో ఉన్నారు. అయితే తిరిగి ఆవిడకి రీపోస్టింగ్ కోసం ఏదైతే శ్రీకాకుళం జిల్లా వైద్య విద్యా శాఖాధికారి ఎవరైతే బాలమురళీకృష్ణ లంచం తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిన దీనికి సంబంధించి అయితే ఏసీబీ అధికారులు ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆవిడ గత కొంతకాలంగా మెడికల్ లీవ్లో ఉంటూ కూడా దానికి సంబంధించి తిరిగి రీపోస్టింగ్ కోసం రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే దీనికి రీజనల్ ఆఫీస్ ఉందో వైజాగ్లో దానికి సంబంధించి వారిని కూడా వారిని కూడా సంప్రదించడం జరిగింది. దీనికి సంబంధించి ఇమీడియట్గా ఆవిడకైతే పోస్ట్ ఇవ్వాలని చెప్పి వైజాగ్ రీజనల్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆవిడకి తిరిగి రీపోస్టింగ్ ఇవ్వడానికి శ్రీకాకుళం డిఎంఎండ్హెచ్ఓ ఆవిడ నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండ్గా దొరికింది. దీనికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు గత 2 రోజులుగా కూడా మాట వేసి ఆయనకి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి ఉన్నారు. సార్, ఏం జరిగింది సార్ ఈ డిఎంఎండ్తో సంబంధించి? ఎంతకాలం ఆయన ఆవిడకి డబ్బుల గురించి అడుగుతున్నారు, ఏం జరిగింది? ఆమెను గత 2 మాసాల నుంచి ఆవిడ పోస్టింగ్ ఆర్డర్ కోసం తిరుగుతుంది. షీజ్ ఎ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేడీ. ఆవిడకి ఒక కాల్ లేదు. అయినప్పటికీ కూడా మెట్లు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఆఫీస్ చుట్టూ ఆ ఉన్న కాలు అరిగిపోయేటట్టు తిరిగింది ఆవిడ. అయినా కూడా ఇలా కనికరం లేకుండా, సార్ 10,000 నా దగ్గర ఉంది, 10,000 తీసుకోండి, లేదా 15,000 నా దగ్గర ఉంది తీసుకోండి అని బతిమాలింది. బతిమాలినా కూడా 20,000కి రూపాయి తక్కువ ఇస్తే తీసుకోమని చెప్పేసి డిఎంఎండ్హెచ్ఓ అలాగే సీసీ గారు కూడా చెప్పడం జరిగింది. సో మేము లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఆవిడ మాకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము ఇమ్మీడియట్గా వచ్చి సదరు డిఎంఎండ్హెచ్ఓ టీవీ బాలమురళీకృష్ణ గారిని అలాగే సీసీగా ఉన్నటువంటి వి సురేష్ కుమార్ గారిని మేము రెడ్ హ్యాండెడ్గా ఈరోజు పట్టుకోవడం జరిగింది. లంచం సొమ్ము 20,000ని మేము స్వాధీనపరుచుకున్నాము. అదేవిధంగా వారిని రేపు ఏసీబీ కోర్టులో విశాఖపట్నంలో హాజరుపరుస్తాం. సార్, ఈవిడ ఎప్పటి నుంచి మెడికల్ లీవ్ ఉంది? కారణం ఏంటి? ఆవిడ ఒంట్లో బాగోలేక కారణం. ఆవిడకి ఆల్రెడీ ఒక కాలే లేదండి. ఆవిడ కొంచెం డిప్రెస్లో ఉంది. ఆవిడ కొంచెం స్ట్రెస్ ఫీల్ అయింది. సో ఆవిడ ఎందుకో సెలవు పెట్టుకుంది, మెడికల్ లీవ్ పెట్టుకుంది. మెడికల్ లీవ్ పెట్టుకున్న తర్వాత డ్యూటీకి మళ్ళీ జాయిన్ అయితే వీళ్ళు తీసుకోవాలి జనరల్గా మెడికల్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని. ఇతను ఏం చేశాడు, రీజనల్ డైరెక్టర్కి మళ్ళీ రిఫర్ చేస్తే రీజనల్ డైరెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు, ఇమీడియట్గా ఈవిడ డ్యూటీలో తీసుకోండి, ఈవిడికి ఇమీడియట్గా పోస్టింగ్ ఇవ్వండి పలానా శ్రీకాకుళం రూరల్లో అని. అది కూడా గడచేవుని పెట్టి లంచం సొమ్ము ఇస్తేనే మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని మీద ఆవిడ విసుగు చెంది మమ్మల్ని అప్రోచ్ అవ్వడం, మేము దాని మీద వెరిఫై చేయడం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ పని చేస్తున్నారు ఆవిడ సీనియర్ అసిస్టెంట్? ఆవిడకి ఇంక ఇప్పుడు పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలి. శ్రీకాకుళం రూరల్ పిహెచ్సి చేస్తున్నారు సార్ ఆవిడ. ఎందుకంటే ఇప్పుడు ఈయన దగ్గరికి ఎప్పటి నుంచి తిరుగుతున్నారు ఆవిడ? ఇప్పుడు 2 మాసాలు తిరుగుతుంది. ఏమన్నారు సార్ డిఎంఎండ్హెచ్ఓ ఏమన్నారు? ఎందుకు ఆవిడ అంత రిజెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? లంచం డబ్బులు ఇవ్వలేదనే రిజెక్ట్ చేశారు, అంతే, ఇంకేం కారణం లేదు. సింపుల్ అంతే. లంచం డబ్బులు ఇస్తేనే చేస్తాను, డబ్బులు ఇస్తే కానీ ఏ పని చేయనని. అది ఆయన తాలూకు నేచర్. ఏంటి సార్ ఇప్పుడు దీనికి సంబంధించి గతంలో కూడా ఆరోపణలు వస్తున్నాయి, సీసీకి సంబంధించి కూడా వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి అవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. ఏంటి సార్ నెక్స్ట్ పొజిషన్ ఏంటి డిఎంఎండ్హెచ్ఓకి సంబంధించి? ఇప్పుడు ఎక్కడికి ఆయన వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తాము, రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాము. ఎక్కడ తీసుకెళ్ళి? విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. సార్, ఈ జిల్లా స్థాయి ఉద్యోగి 20,000 లంచంకి ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. అది అందుకే కదా మేము వచ్చాం. ఇలాగ ఎవరైనా చేస్తే మాకు రిపోర్ట్ ఇస్తే మేము నిరభ్యంతరంగా వచ్చి ఎంతటి పెద్ద అధికారినైనా సరే మేము వచ్చి పట్టుకుంటాం, అరెస్ట్ చేస్తాం, సెంట్రల్ జైలుకి పంపుతాం, అందులో డౌట్ లేదు. ఎక్కడ సార్ ఎక్కడ తీసుకున్నారు డబ్బులు వీళ్ళు? ఇప్పుడు ఆయన రూమ్లోనే తీసుకున్నాం, ఆయన రూమ్లోనే పట్టుకున్నాం ఇద్దరు. నిన్న ఎలా అప్రోచ్ అయ్యారు ఈవిడ మీతో? ఎప్పటి నుంచి అప్రోచ్ అయ్యారు సార్ మీరు? మాకు రిపోర్ట్ నిన్న ఇచ్చారండి, మేము వెరిఫై చేసుకుని వచ్చాము, కేసు నమోదు చేసుకున్నాము, వచ్చాము, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. మొత్తం చూస్తే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉద్యోగికి ఆవిడ గతంలో ఒంట్లో బాగోలేక అనారోగ్య కారణాల వల్ల
ఆవిడ కొంతకాలం మెడికల్ లీవ్ తీసుకొని తిరిగి మళ్ళీ రీపోస్టింగ్ కోసం తిరిగి డిఎంఎండ్హెచ్ఓ దగ్గరికి బాలమురళీకృష్ణ రావడం జరిగింది. కానీ ఆయన గత 2-3 నెలల నుంచి కూడా ఆవిడకి వస్తున్నా సరే తిరిగి రీపోస్టింగ్ ఇవ్వకుండా తిరిగి ఏదైతే విశాఖపట్నంలో ఉన్న రీజనల్ ఆఫీస్కి ఆవిడని పంపించడం జరిగింది. రీజనల్ ఆఫీస్లో కూడా ఆవిడకి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చినా సరే తిరిగి డిఎంఎండ్హెచ్ఓ శ్రీకాకుళం డిఎంఎండ్హెచ్ఓ బాలమురళీకృష్ణ ఆవిడ అక్కడి నుంచి వేధిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదే డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం. ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఎవరైతే హ్యాండిక్యాప్డ్ సీనియర్ అసిస్టెంట్ ఆవిడ కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో మొత్తం ఏసీబీ అధికారులు ఇక్కడ రావడం జరిగింది. అతని ఆఫీస్ ఏదైతే డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఆఫీస్లోనే ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ తిరిగి ఆవిడ రీపోస్టింగ్ కోసం వచ్చిందో ఆవిడే తిరిగి ఏసీబీ అధికారి గత 2 రోజులుగా కూడా ఈయన వేధింపులు భరించలేక ఏసీబీ అధికారులను ఆవిడని కలవడం జరిగింది. కలిగిన నేపథ్యంలో వెంటనే కూడా తిరిగి ఏసీబీ అధికారులు అయితే తిరిగి ఆవిడకి 20,000 రూపాయలు ఇవ్వడం, వాటికి రసాయనాలు పూసిన తర్వాత 20,000 రూపాయలుగా కూడా ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత తిరిగి ఆయన్ని కూడా మనం చూడొచ్చు, మన విజువల్లో కనిపిస్తుంది. అది 20,000 రూపాయలు ఇచ్చిన తర్వాత తిరిగి ఆయన 20,000 రూపాయలు ఇవ్వడానికి తిరిగి వస్తున్న సమయంలో ఇదే ఆఫీస్లో అయితే ఆయన డిఎంఎండ్హెచ్ఓని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అయితే ఒక సాధారణ ఉద్యోగి దగ్గర 20,000 రూపాయలు లంచం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా అధికారులు అయితే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సరే సాధారణ ఉద్యోగులు ఎవరైనా సరే ఈ విధంగా కూడా దిగువ స్థాయి ఉద్యోగులను ఎవరినైనా కానీ ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేది లేదంటే కూడా అధికారులు ఏసీబీ అధికారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వారిని ఉపేక్షించి లేదంటే కూడా ఏసీబీ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఉద్యోగాన్ని సరే భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఖచ్చితంగా కూడా మమ్మల్ని ఎప్రోచ్ అయ్యి మా నెంబర్ కానీ ఫోన్ చేసి ఖచ్చితంగా కూడా అటువంటి వారికి కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఏసీబీ డిఎస్పీ అయితే రమణ స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇదే రూమ్లో రెడ్ హ్యాండెడ్గా కూడా డిఎంఎండ్హెచ్ఓ ఏసీబీ అధికారులకు కూడా దొరకడం జరిగింది. ఇది సంబంధించి కూడా డిఎంఎండ్హెచ్ఓని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏసీబీ కోర్టుకి విశాఖపట్నం తరలిస్తుంది. దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేస్తాం. గతంలో కూడా ఈయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. వాటికి సంబంధించి కూడా మొత్తం అంతా కూడా విచారణ చేస్తాం. దీనికి సంబంధించి ఎవరైతే సీసీ ఉన్నారు సీసీకి సంబంధించి కూడా ఆరోపణలు వచ్చి ఆయన పైన కూడా అయితే రూరల్లో పనిచేసేవారు ఎక్కడికి ఎందుకు ఆయన సీసీగా తీసుకొచ్చారని దానికి సంబంధించి కూడా విచారణ చేస్తాం. ఖచ్చితంగా కూడా చేసిన తర్వాత వీళ్ళు ఏసీబీ కోర్టుకి కూడా పంపించిన తర్వాత వారికి కూడా ఏసీబీ కోర్టులో ఏసీబీ కోర్టు పంపించిన తర్వాత పూర్తి స్థాయి ఇంకా విచారణ కొనసాగుతుందని ఏసీబీ డిఎస్పీ అయితే రమణమూర్తి స్పష్టం చేస్తున్నారు. విజయనారాయణ బిగ్ టీవీ న్యూస్ శ్రీకాకుళం.